హలో ఎవ్రీవన్. ఈ డ్రెస్‌ని నేను నా ఓల్డ్ శారీతో అయితే రీక్రియేట్ చేశానండి. నేను ఈ డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత ఒక షోలో శ్రీలీల గారు సేమ్ ఇంచుమించు ఇదే అవుట్‌ఫిట్‌ని వేసుకొచ్చారు. నేను చూసిన వెంటనే అనుకున్న సేమ్ నా అవుట్‌ఫిట్ లాగే ఉంది అని. అండ్ ఇంక ఈ డ్రెస్ విషయానికొస్తే ఇది ప్యూర్ జార్జెట్ శారీ అండి. నేను ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర చిన్న చిన్న మోతీస్‌ని అయితే అటాచ్ చేశాను. అండ్ హ్యాండ్స్‌కి కూడా చిన్న గోల్డ్ లేస్ ఇచ్చి చిన్న మోతీస్‌ని కూడా స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఫ్రంట్ నెక్ రౌండ్తో స్టిచ్చింగ్ చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను, గోల్డ్ పైపింగ్. నాకు ఇక్కడ శారీలో అంతా గోల్డ్ కాంబినేషన్ వచ్చింది, సో అందుకని నేను గోల్డ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ రౌండ్ నెక్ స్టిచ్చింగ్ చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అండ్ ఇన్విజిబుల్ జిప్తో అయితే స్టిచ్చింగ్ చేశాను. మనకి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల లోపల బయట కూడా ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా ఉంటుందండి. నాకు ఇది టోటల్ 5.5 మీటర్స్ ఉంది శారీ. 3 మీటర్స్ అయితే ఈ ఆరెంజ్ కలర్ డిజైనర్ ఫ్యాబ్రిక్లా వచ్చింది. మిగతా 2 మీటర్స్ కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది పల్లో పార్ట్ దగ్గర. అండ్ నేను ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ కింద చిన్న చిన్న ఫ్రిల్స్లా పెట్టి స్టిచ్చింగ్ చేశాను. అండ్ దుపట్టా విషయానికి వస్తే ఇక్కడ నేను హాఫ్ అండ్ హాఫ్ శారీ అని చెప్పాను కదా అండి. ఇది నాకు పల్లో పార్ట్ దగ్గర కూడా మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాదు, సెమీ జార్జెట్ ఫ్యాబ్రిక్లా ఉంది. అండ్ నేను దుపట్టాకి మొత్తం 4 సైడ్స్ కూడా శారీలో ఇచ్చిన బార్డర్ని నేనైతే స్టిచ్చింగ్ చేశాను. ఈ క్లాత్ విషయానికి వస్తే ఈ క్లాత్ చాలా స్మూత్గా ఉందండి. అండ్ షైనింగ్ కూడా చాలా. సో నేను ఈ దుపట్టాని ఇలా అయితే డిజైన్ చేశాను. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉందండి. మీకు ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ నేను దీనికి లోపల కెన్ స్కర్ట్ వేయడం వల్ల ఇది ఇంకా ఫ్లేర్ అన్నది ఇంకా బాగా కనిపిస్తుంది. యోక్ పార్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేసిన ఈ చిన్న డిజైన్ వల్ల డ్రెస్ లుక్ అన్నది ఇంకా బాగా ఎలివేట్ అయిందండి. అండ్ ఈ దుపట్టా కూడా ఈ డ్రెస్కి బాగా సెట్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఇదే డ్రెస్ మీద ఇంకో నెట్ దుపట్టా కూడా అయితే వేసుకున్నాను. అండ్ శ్రీలీల గారు వేసుకున్న దుపట్టా కూడా సేమ్ ఇంచుమించు ఇదే కలర్లో అయితే ఉంది. అండ్ బ్యాక్ నెక్ ఇలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుని థ్రెడ్స్ అయితే ఇచ్చాను. అండ్ ఈ నెట్ దుపట్టా నేనైతే మీషోలో తీసుకున్నాను. ఈ డ్రెస్ మీదకి ఈ నెట్ దుపట్టా సెట్ అయిందా, ఆ దుపట్టా సెట్ అయిందా అన్నది మీరైతే నాకు కామెంట్స్లో చెప్పండి. డ్రెస్ ఎలా ఉంది, స్టిచ్చింగ్ ఎలా ఉంది నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.